ఈరోజు మీర్పేట్లో తిరుమల ఎన్క్లేవ్లో సత్య ఇంటర్నేషనల్ స్కూల్కి అతి దగ్గరలో ఉన్నటువంటి 150 గజాలు కలిగినటువంటి G+1 హౌస్ తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని. మీరు చూస్తున్నారు SRT ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దీని గురించి సంబంధించినటువంటి ఓనరు, ఈ హౌస్ గురించి సంబంధించినటువంటి ఓనరు ప్రభాకర్ గారు మనతోటి ఉన్నారు. ప్రభాకర్ గారిని ఈ హౌస్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సార్. మనకి ఈ హౌస్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు? నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏ బిహెచ్కే ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్లో ఏ బిహెచ్కే ఇచ్చారు, ఏమన్నా పెండింగ్ వర్క్స్ ఉన్నాయా, ఈ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటి, ఇది ఏ కాలనీలో ఉంది, ఏం రేటు చెప్తున్నారు అనేది మన వ్యూవర్స్ కోసం ఒక్కసారి. ఓకే సార్, ఇది వెస్ట్ ఫేజ్ హౌస్ అండి. ఓకే 30-45 సైజ్ ఉంది. ఓకే, రోడ్డు ఫేసింగ్ 30 ఉంటుంది, లోపలికి 45 ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్. స్క్వేర్. లోపల చిల్లర పని ఏమన్నా కొద్ది గొప్ప చిల్లర పని ఉంది తప్ప వేరే పని లేదు. పైన మాత్రం ఫ్లోరింగ్ చేయాలి, ఓకే, టైల్స్ వేసుకోవాలి, కరెంట్ వైరింగ్ చేసుకోవాలి, చిల్లర పని వస్తుంది. దానికి ఒక 4 to 5 lakhs 5 lakhs వరకు ఖర్చు వర్క్ పైన ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. కింద మొత్తం వర్క్ అంతా అయిపోయింది. అంటే కింద ఒక 2 BHK ఇచ్చారు, పైన కూడా 2 BHK, ఒక కారు పార్కింగ్ ఇచ్చారు. ఓకే, ముందర 25 feet రోడ్ సార్. 25 feet road. ఓకే, ఏం రేట్ చెప్తున్నారు సార్? 1 crore 30 lakhs సార్. 1,30,00,000 చెప్తున్నారు. ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? చూద్దాం సార్, కస్టమర్ని బట్టి మాట్లాడదాం. విన్నారు కదండి, ప్రభాకర్ గారి మాటల్లోనే రేటు కూడా చెప్పడం జరిగింది. జెన్యూన్ ప్రాపర్టీ అండి. దీని గురించి ఏ విషయం కావాలన్నా ప్రభాకర్ గారి నెంబరు పైన ఇవ్వటం జరుగుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. మీకు ఏ విషయం కావాలన్నా అడిగి తెలుసుకోవచ్చు. దానికంటే ముందల మనకి ఫస్ట్ ఫ్లోర్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, ఏమేం పెండింగ్ వర్క్స్ ఉన్నాయనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని తీసుకురావడం జరిగింది. ఒక్కసారి లోపలికి వెళ్ళి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చూసుకోవచ్చు, ఇదంతా మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అండి. ఈ పార్కింగ్ ఏరియాలో 3 చూసుకోవచ్చు, మంచి టైల్స్ తోటి ఈ పార్కింగ్ ఏరియాని డిజైన్ చేయడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఇది సంప అండి ప్రభాకర్ గారు, ఇది సంప్ ఇవ్వడం జరిగింది. ఎన్ని లీటర్ల కెపాసిటీ అండి? 5000 లీటర్ కెపాసిటీ ఇవ్వడం జరిగింది. బోర్ ఉందా అండి? బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఎక్కడ వేసారండి బోరు? ఇక్కడ బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, చాలా స్పేసియస్ గా, అంటే మనం ఇల్లు మొత్తం తిరగడం కోసం చాలా స్పేసియస్ గా ఇవ్వడం జరిగింది. ఇలా మనము లోపలికి వెళ్ళిన తర్వాత, రండి ప్రభాకర్ గారు, ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి మనకి సింహద్వారం అండి. మనది మస్కిటో ఇది కూడా విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సింహద్వారం. ఈ సింహద్వారం నుంచి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి మనకి హాల్ అండి. చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి హాల్ ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకి ఇదేంటంటే స్ట్రైట్ గా హాల్ ఇవ్వడం జరిగిందండి. లెఫ్ట్ సైడ్ మొత్తము బెడ్రూమ్స్ ప్లస్ కిచెన్ ఇవ్వడం జరిగింది. చాలా నీట్ గా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఓనర్ ఉందామని కట్టుకున్నటువంటి హౌస్ కాబట్టి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, కబోర్డ్స్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ లోనే మనకి ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి టైల్స్ తో కూడినటువంటి ఒక వాష్రూమ్. నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు, మంచి కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి ఇందులో కూడా మీరు చూసుకోవచ్చు, చాలా మంచిగా డిజైన్ చేసుకోవడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, బెడ్ సైజు కూడా చూసుకోవచ్చు, చాలా విశాలవంతమైన బెడ్ సైజ్ ఉంది. ప్లస్ స్పేసియస్ గా తిరగడానికి కూడా అనువైన ప్రదేశంగా ఈ బెడ్రూమ్ ని వాళ్ళు డిజైన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే దీన్ని అమ్మాలన్న ఉద్దేశం లేదంటే ఓనర్ గారికి కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని అమ్మాల్సి వస్తుంది కాబట్టి ఈ విధంగా ఉందామని కట్టుకున్నది కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు, ఇక్కడ దేవుడి గది ఇవ్వడం జరిగింది. ఒకళ్ళు కూర్చొని చాలా ప్రశాంతంగా
పూజ చేసుకునే విధంగా దేవుడి గది ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. ఈ కిచెన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఒక నలుగురు తిరిగి మనకి వంట వండుకునే విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంచి కబోర్డ్స్ కూడా డిజైన్ చేసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. అది మీరు చూసుకోవచ్చు. ఒకసారి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసుకుందాం పదండి. మనము ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ప్రభాకర్ సార్ గారు చెప్పాడు, పెండింగ్ వర్క్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అంటే ఇది మనకి హాల్ ఇచ్చారా సార్? ఇది ఏం సార్? ఇది బెడ్రూమ్. ఓకే, ఇది హాల్. ఓకే, చూసుకోవచ్చండి మీరు. హాల్ కూడా చాలా స్పేసియస్ గా ఉందండి. ఇది ఒక హాలు ప్లస్ ఇది ఒక బెడ్రూమా సార్? ఇది కిచెనా? ఓకే ఓకే, ఇది కిచెన్. కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా ఇచ్చారు సార్. మంచిగా నీట్ గా చాలా పెద్దగా ఉంది కిచెన్ కూడా. కిచెన్ అండి, ఇది కిచెను. ఇది వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. నెక్స్ట్ ఇది బెడ్రూమే కదా సార్? ఇది బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా ఒక అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్ లో విండో కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు. అంటే మామూలుగా ఇప్పుడు అక్కడ సైడ్ బెడ్రూమ్ పెట్టారు కదా సార్ మీరు, అంటే ఎంట్రన్స్ ఇక్కడ పెట్టారు కదా మీరు? నార్త్ ఈస్ట్ కి ఎంట్రన్స్ పెట్టారు. ఓకే, ఈ చౌకటి విండోస్ కి ఏమో గ్రానైట్ వేయాలని చెప్పి వదిలిపెట్టాం. గ్రానైట్ తో చేయించుకోవాలి. ఓకే, గ్రానైట్ తోటి చేయించుకోవాలండి. ఓకే, ప్రతి డోర్ గ్రానైట్ చేపిస్తాం. కిచెన్ లో కానీ బాత్రూమ్ కానీ గ్రానైట్. ఓకే, అందుకని ఇంకా ఓపెన్ చేసి దీనికి మొత్తం 4.5 లక్షలలో ఈ మన పాల్ సీలింగ్ కానీ ప్రతిమ వర్క్ అంతా మొత్తం అయిపోతుంది. ఒక 4.5 లక్షల నుంచి 5 లక్షలలో ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఏంటంటే ఆయననే ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. ఉందామని కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల సారు సేల్ చేయడం జరుగుతున్నది. ఇది ఏంటంటే 3 years ఓల్డ్ సార్ హౌస్? 5 years ఓల్డ్. 5 years ఓల్డ్ హౌస్ అంటే దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సార్ ఆల్రెడీ బ్యాంక్ లోన్ తీసుకోవడం జరిగింది. దాన్ని అవసరమైతే మొత్తం క్లియర్ చేసి ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే దాన్ని కన్వర్ట్ చేసుకుంటా అంటే కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా ఇదంతా 150 square yards హౌస్ అండి. 30x45 సైజులతో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. మీకు ఇది ఈ ఏరియా పేరు వచ్చేసి మీర్పేట్ అంటారండి. నెక్స్ట్ ఈ కాలనీ పేరు వచ్చేసి మీకు తిరుమల ఎన్క్లేవ్ అండి. మీకు పక్కనే ఇదేదో కమ్యూనిటీ హాల్ ఉంది సార్, ఎంఎల్ఆర్ కమ్యూనిటీ హాల్ ఉందండి. పక్కనే మీకు ఇంటి పక్కన సత్యం ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పక్కనే ఉంటుంది. దీని రేట్ ఆల్రెడీ ప్రభాకర్ సార్ ఆల్రెడీ మనకి ఎంట్రన్స్ లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి ప్రభాకర్ సార్ గారు ఒక్కసారి రేటు కూడా మళ్ళీ ఒక్కసారి రివీల్ చేయండి సార్. 1.30 లక్షలు. ఓకే, విన్నారు కదండి. 1.30 లక్షలు చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. దీనికి మొత్తం క్లియర్ టైటిల్ అండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. డాక్యుమెంట్ మొత్తం క్లియర్ టైటిల్ గా ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ సిట్టింగే ఉంటుంది. మీరు డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు, ఓనర్ తోటి మాట్లాడుకోవచ్చు. డీల్ ఏమన్నా ఉంటే క్లోజ్ చేసుకోవచ్చు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. దీని గురించి ఏ విషయం కావాలన్నా సార్ నెంబరే డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఏ విషయం కావాలన్నా సార్ చెప్పడం జరుగుతున్నది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.